See here, this is the official website of DOST డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ముఖ్యంగా మనకి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 ఉంటుందా? మరి విత్ ఇన్ ద కాలేజ్లో గ్రూప్ చేంజ్ చేసుకోవడం కోసం ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 మాత్రం అందుబాటులో లేదు. మనకి యాజ్ పర్ అడ్మిషన్ షెడ్యూల్ మీరు ఇక్కడ చూడొచ్చు మెనూలో. జస్ట్ యూ కెన్ గో టు క్లిక్ ఆన్ అడ్మిషన్ షెడ్యూల్. ఇందులో మీరు చూడొచ్చు లాస్ట్లో మనకి మెన్షన్ చేశారు, see here special phase already completed, now స్పెషల్ డ్రైవ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విత్ 400 రూపీస్. ఇంతవరకు ఎవరైతే డిగ్రీలో జాయిన్ కాలేదో, రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారందరూ కూడా 400 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రోజు నుంచి అంటే 26 అక్టోబర్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చూడొచ్చు లాస్ట్ వన్ వచ్చేసి 4th instruction చూడొచ్చు, ద స్టూడెంట్స్ హు హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఇన్ ద కాలేజ్ బై సబ్మిటింగ్ CCOTP కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది స్పెషల్ డ్రైవ్ ఫేజ్ ఫర్ స్లైడింగ్ ఫ్రమ్ వన్ కోర్స్ టు అనదర్ కోర్స్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఎవరైతే మీరు జాయిన్ అయిన కాలేజీలో గ్రూప్ చేంజ్ కావాలి అనుకుంటున్నారో, అంటే బీకామ్ ఆనర్స్ నుంచి బీకామ్ జనరల్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్, BA నుంచి బీకామ్ కావచ్చు, ఈ విధంగా మీకు నచ్చిన కోర్స్లోకి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకు మీరు ఈ రోజు నుంచి అంటే 26, 27, 28 ఈ 3 డేస్లలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. జస్ట్ యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్లీ. మీరు ఎలాంటి ఫీ అయితే పే చేయవలసిన అవసరం లేదు విత్ ఇన్ ద కాలేజీలో గ్రూప్ చేంజ్ కావడం కోసం. మరి అదేవిధంగా మరి ఇంతవరకు ఎవరికైతే సీటు అలాట్మెంట్ జరగలేదు, అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికి కూడా సీట్ రాని వారందరూ కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాని స్టూడెంట్స్కు ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పచ్చు. డిగ్రీ కోసం లాస్ట్ ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 26 నుంచి 28 అక్టోబర్. మరి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చేసి యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లలో మనకి 28 అక్టోబర్న చేయడం జరుగుతుంది. అంటే కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్లో మాత్రమే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మనకి సీటు అలాట్మెంట్ వచ్చేసి 29th అక్టోబర్న పబ్లిక్ చేయడం జరుగుతుంది రిజల్ట్స్ అనేవి. మరి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై పేయింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 29th to 31st అక్టోబర్. మీరు 500 రూపీస్ కావచ్చు, 0 రూపీస్ కావచ్చు, 1000 రూపీస్తో పే చేయవలసి ఉంటుంది. మీరు ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే ఇప్పుడు మనకి స్పెషల్ డ్రైవ్లో సేమ్ కాలేజీలో గ్రూప్ చేంజ్ కావడం కోసం ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో వారు ఎలాంటి ఫీ అయితే పే చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీకు రిజల్ట్స్ రాగానే మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా 31st అక్టోబర్న కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు కాలేజీకి వెళ్ళనట్లయితే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో తప్పనిసరిగా ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుందో వారందరూ కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. అదేవిధంగా కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్టింగ్ చేయండి. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మరి లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజెస్ వచ్చేసి మనకి 31st అక్టోబర్ వరకు మాత్రమే ఆఫ్లైన్ ఎంట్రీ ఉంది. సో తప్పనిసరిగా స్టూడెంట్స్ మాత్రం 31st అక్టోబర్న కాలేజీకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క CCOTP తెలియజేసుకొని మీ యొక్క సీట్ని అయితే కన్ఫర్మేషన్ చేసుకోగలరు. మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న విషయాల గురించి అయితే మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ దోస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.